పార్టీ అధికారంలోకి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇప్పుడు కొంత బాధపడుతున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం కోరుకున్నారు. వాళ్ళు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామో తెలియదు కదా. మీకు బీజేపీ కోపం ఎందుకు? మాకు టార్గెట్ కాంగ్రెస్ బీఆర్ఎస్. ఆయన బీఆర్ఎస్ ఇంటి పంపదానికి ఇష్టపెట్టాం. బీఆర్ఎస్ ఆ వేర్లు కూకటతో పెగిలించేదానికి ఇష్టపెట్టాం. మీరు ఇష్టపెడతారు కావచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది? బీఆర్ఎస్ పెరిగినా ఏం కాదు, బీజేపీ పెరగదు. బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ రాదు. అరే మన ప్రభుత్వం సిబిఐకి ఇవ్వని రాదు ఎందుకు? మరి సిబిఐకి ఇవ్వచ్చు కదా, సిబిఐకి ఇవ్వచ్చు కదా అన్న. మరి వాళ్ళదే కదా, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే. మరి ఇప్పుడు విచారణ చేసి కేంద్రం తింది, రాష్ట్రం తింది, పాకిస్తాన్ తింది, బంగ్లాదేశ్ బయట పెట్టచ్చు కదా. ఏదన్నది నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్త. నేను ఈడ పోటీ చేస్తా, ఆడ పోటీ చేస్తా అని చెప్పేటువంటి కార్యకర్తను కాదు. నేను నాయకుడు కార్యకర్త. నేను పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసేటువంటి కార్యకర్తను. పార్టీ అధిష్టానం నువ్వు పోటీ చేయద్దు, వాళ్ళ పోలింగ్ బూత్ లో మాత్రమే పనిచేయాలంటే పోలింగ్ బూత్ కూడా పనిచేయడానికి సిద్ధపడ్డ కార్యకర్త పార్టీ సంజయ్. నాలంటే అనేక మంది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఆదేశాలను, పార్టీ నాయకత్వం అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకునే ఆదేశాలను శిరసా వహిస్తారు. దానిలో భాగం కూడా ఆ కార్యకర్తలో బండి సంజయ్ కూడా ఒక కార్యకర్త. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.